వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరాహిని అమ్మవారిగా దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. గన్నవరం విమాన ఆశ్రయంలో రఘురామకృష్ణం రాజుకు చుక్కెదురు. ఓరుగల్లులో ఘనంగా బీరన్న బోనాలు. పెట్రోల్ బాటిల్తో కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుడి నిరసన. కుప్పంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్లో మున్సిపల్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. దీంతో వైసీపీ శ్రేణులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ చుట్టూ ఎన్నో రోజులుగా వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న బ్యానర్లు తొలగించకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు తొలగించారని ఆగ్రహం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించడం విమర్శలకు తావితీస్తుంది. ఆదరణకు నోచుకొని అనాథలకు అభాగ్యులకు అండగా నిలవాలని ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాంతుల బోనయ్య చెప్పారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో మీ హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి అంటూ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బోనయ్య మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం వాటిల్లిన చోట సభ్యులు బాధితుల పక్షాన నిలబడతారని, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించే మార్గాలకు అడుగులు వేయాలని సూచించారు. నినాదంతో పుట్టినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైతే బడుగు జీవులు అవ్వచ్చు, అణగారిన వర్గాలు అవ్వచ్చు, ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నటువంటి వారిని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు చేరువ చేసేటువంటి విధానానికి మేము దగ్గరగా వెళ్తూ వారి యొక్క హక్కులను వారికి తెలియజేస్తూ మేము ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క గ్రా అన్నటువంటి పేరుతో ముందుకెళ్తున్నాం. మేము భారతదేశంలో నేటికి వారి హక్కులు వారికి తెలియక ఇప్పటికీ ఎంతోమంది కోట్లాది మంది అవస్థలు పడుతున్నటువంటి ఈ వ్యవస్థలో ఈ యొక్క ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో మేము విపరీతమైనటువంటి నెట్వర్క్ను భారతదేశం వ్యాప్తంగా నెట్వర్క్ను తయారు చేసి మేము వారి హక్కులను వారికి తెలియజేసేందుకు ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా మీ కర్నూలు జిల్లాలో ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ యొక్క రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. మీ కర్నూలు జిల్లాలో ఇప్పటికే విపరీతమైనటువంటి మెంబర్షిప్ను మేము ఇక్కడ అవగాహన సదస్సుకు వచ్చినటువంటి మా సభ్యులైతే ఏమి, ఇంకా ఈ యొక్క మానవ హక్కుల పైన తెలుసుకోవాల్సినటువంటి ఉత్సాహంతో ఈ జిల్లాలో మాకు సభ్యత్వం బాగా నమోదు అవుతున్నది. ఈ నమోదైనటువంటి ప్రతి వ్యక్తి కూడా రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన ఇంటికి వారి హక్కులను వారికి తెలియజేసి మెరుగైనటువంటి జీవన విధానానికి బాటలు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎక్కడైతే భారతదేశంలో మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఎవరైనా తొలగిన భావన కానీ, అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ చోటు చేసుకుంటే పోలీసుల కంటే ముందే గ్రా సభ్యుడు అక్కడ ఉండాలన్నటువంటి తపనతో, ఆశయంతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు కాసల కోనయ్య, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఫౌండర్ అండ్ వ్యవస్థాపకులు మరియు నేషనల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నా.
కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి గ్రామంలో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ ఆవరణలో సమావేశం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏవి కృష్ణంరాజు విచ్చేశారు. విశిష్ట అతిథులుగా సలాది వివిఎస్ఎస్ మూర్తి, పి వెంకట శివప్రసాద్, గొల్లప్రోలు వివి రమణమూర్తి, ఎన్సీసీ ఆఫీసర్ బద్దిరెడ్డి వెంకన్న పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత బొండ వెంకన్నరావు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా 10 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ బొండా వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీకుమారి మరియు బొండా సూర్యరావు, శ్రీమతి అంతారాణి, బొండా రాజ్ కుమారు, శ్రీమతి హరిణ పాల్గొన్నారు. 700 మంది మహిళలు, పురుషులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వివి కృష్ణంరాజు ఎస్వివిఎస్ఎన్ మూర్తి ట్రస్ట్ తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ సముఖంగా మీడియా మిత్రులకు, ప్రజలకు ఎన్ఎన్ గ్రామం ఈనం ప్రజల తరపున ఇక్కడ రైతుగా నేను విన్నవించుకుంటున్నానగా, ఈ మధ్యకాలంలో ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫారాములు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలలో చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రులు బళ్ళు దొంగతనాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఈ మధ్య జరిగినటువంటి 29వ తారీఖున ఈ గ్రామంలో 4 ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వాటిని బద్దలు కట్టి దాంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని దొంగలు పట్టుకెళ్ళిపోయారు. బళ్ళు మీద వచ్చి విచ్చలవిడిగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి ఈ జరుగుతున్న వరుస సంఘటన గురించి పోలీస్ శాఖ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేస్తామని అంటున్నారు. కానీ ఈ రోజులో ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా మా గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకున్నది ఒకటే, ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆడవాళ్ళు ఏడు, మగవాళ్ళు స్వేచ్ఛగా సాయంత్రం అయితే బయట తిరగడానికి పరిస్థితులు ఏ విధంగా కూడా లేవు. దయచేసి ప్రభుత్వం వారు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం వారు మీరు తెలియజేసి మాకు సరైన న్యాయం జరగాలని ఆశిస్తున్నటువంటి గ్రామస్తులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకటరావు గారు గత 37-38 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వైద్యం అంటే ఒక మంచి సేవా కార్యక్రమం. కింద సంవత్సరం నేను చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, ఉన్న ప్రతి పేషెంట్ కూడా నేను చేయగలిగినటువంటి సహాయం వాళ్ళకి చేయాలని ఆ ధనంతో సంబంధం లేకుండా చేసినటువంటి అద్భుతమైనటువంటి వెంకటరావు గారు. అలాగా చాలా తక్కువ మంది రైతులున్నారు. అప్పుడే చెప్పారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి, మా పెద్దవాడు ఫిజిషియన్, చిన్నవాడు క్యాన్సర్ సర్జన్, పెద్ద కోడలు గైనకాలజిస్ట్, చిన్న కోడలు పీడియాట్రిషియన్. లాస్ట్ టైం వారు పిల్లగానే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది పిల్లలతో. నాది మందుల కంపెనీ వల్ల ఆ రోజు నెల, 2 నెలలు, 3 నెలలు డాక్టర్స్ ఎన్ని నెలలు రాస్తే అన్ని నెలలు వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 200 మంది దాకా మేము మందులు ఇవ్వడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ మేము అంటే విద్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలాగా మీ ట్రస్ట్ కార్యక్రమాలను కొంచెం స్పీడప్ చేయాలనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గ్రహించాం. తప్పకుండా మీ సూచనని వచ్చే మీటింగ్ కాకపోయినా పై మీటింగ్ నుంచి అయినా అమలు పరచడానికి శాయశక్తులుగా కృషి చేస్తామని వారికి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన ఫార్మా కంపెనీ, షెల్డన్ కంపెనీ అధినేత, మరి మా చిరకాల మిత్రుడు శ్రీ సలాది ఈ ట్రస్ట్ బోండా యాక్టివిటీస్ ఇంకా బాగా ఉన్నత స్థాయిలో పెంచి చేసి వారు చిరస్మరణీయంగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభుత్వ
పని ఒత్తిడి ఉన్నతాధికారుల వేధింపుల కారణంతో మృతి చెందిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి సంతాపం తెలిపిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతి చెందడానికి దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎస్ఐ శ్రీనివాస్ కుటుంబానికి ₹1 కోటి తక్షణ పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పని ఒత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం. అయినా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను, ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలో తీసుకోకుండా అతని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. వారందరి ఏ స్థాయి అధికారులను అందరినీ సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా మన బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి వారు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలంలో ప్రాంతీయ భేదాలను కూడా వారు చాలా స్పష్టంగా వారి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. దానిపైన కూడా బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి. పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత 3 నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు వ్రాతపూర్వకంగా తను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ ముద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది. కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు ఇలా వారం రోజులు గడిచింది. శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు SHO ఉండి తను సూసైడ్ అటెంప్ట్ చేస్తే హైదరాబాద్ నడిపొట్టున ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క ఉన్నత స్థాయి అధికారి కూడా కనీసం తనను పరామర్శించకపోవడం అనేది చాలా శోచనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, పోలీసుకు ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మన మార్పు వచ్చింది, ఇవాళ ప్రజాపాలన జరుగుతూ ఉన్నది. ప్రజాపాలనలో భాగంగా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా నిందితులకు ఫ్రెండ్లీగా ఉండడానికి లేదు, కేవలం బాధితులకే ఉండాలి ఫ్రెండ్లీగా అన్నారు. మరి ఇవాళ శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు నిందితుడా బాధితుడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలా విపక్ష కార్యకర్తలపైనే వేధింపులు కాకుండా రైతులపైన కూడా వేధింపులు చేయడం కాకుండా ఇలా కింది స్థాయి ఉద్యోగుల పట్ల కూడా ఇలా వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇవాళ ఒక్కసారి మరి శ్రీనివాస్ ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తన పిల్లలు ఇవాళ అనాథలైన్లు, ఇలా దళిత బిడ్డ ఎస్ఐగా సెలెక్ట్ కావడం అంటేనే మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ స్ఫూర్తితోటి కష్టం ఉద్యోగం సాధించిండు. తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఉద్యోగం ఇవాళ ఆయనకు చిట్ట చివరి జీవితం వరకు కూడా మరి తను అనుభవించకపోవడం చాలా బాధాకరం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. దానికి సంబంధించి మరి ఉన్నత స్థాయి న్యాయ విచారణ కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వంగగీత విశ్వనాథ్ పిఠాపురం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచారు. తర్వాత పిఠాపురంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకు పండ్లు రోట్లు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు గ్రామాన కూడా మహానేత విగ్రహానికి నివాళులు అర్పించడం, మండల హెడ్ క్వార్టర్స్ అట్లాగే గొల్లపురం పట్టణం అన్ని పట్టణాల్లో కూడా చేయడం జరిగింది. ఈరోజు పిఠాపురం హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పార్టీ కేడర్ అందరూ ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి, మున్సిపాలిటీ నుంచి అందరూ కూడా చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు,
పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడంతో పాటు ఈరోజు పిఠాపురం హాస్పిటల్లో పేషెంట్స్ అందరికీ, ఇన్పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. రాజకీయాల్లో అందరూ వస్తుంటారు, వెళ్ళిపోతారు, కానీ మా నేతని హృదయంలో పెట్టుకున్న కొద్ది మంది వ్యక్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలకి పరిపాలన దగ్గరగా చేయటం మాత్రమే కాకుండా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే అని నిరూపించిన వ్యక్తి. ఈరోజు అందరూ కూడా పోలవరం గురించి ప్రస్తావించుకుంటున్నారంటే పోలవరం ఇష్యూ ఉంది అంటే పోలవరానికి ఎప్పుడో మరుగున పడిపోయిన దాన్ని కాలువలు తవ్వి దాన్ని ఒక జీవం పోసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతేకాకుండా పేదవాడి కోసం ఆలోచించి పేదవాడికి అన్నీ కావాలి, విద్య కావాలి, అదేవిధంగా వైద్యం కావాలి, పేదవాడికి ఆర్థికంగా బలోపేతం కావాలి, విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగించవచ్చని ఆలోచించి పేదవాడు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేరు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది తక్కువగా ఉంటుంది, అందరికీ కూడా సరిపోదు, సీట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్లో కూడా పేదవాడు చదువుకునే అవకాశం ఉండాలని ఆలోచించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని పెట్టడం, 108 తీసుకొచ్చి ఎక్కడున్నా సరే 108 వచ్చిన తర్వాత ఒక ఫోన్ కొడితే చాలు హాస్పిటల్కి అందరినీ ప్రాణాలు పోకుండా తీసుకెళ్ళగలిగే ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎవ్వరూ చేయనట్టుగా శాచురేషన్ పద్ధతిలో ప్రజలకి శాచురేషన్ పద్ధతి అప్పుడు ఎంచి ఒక కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకొని పార్టీ పరంగా అందరినీ చూసి అసమానతలతో ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి శాచురేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందించడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా అందరూ చెప్పేవారు, ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు ప్రజల దగ్గరికి నేరుగా ప్రజల చేతికే కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా శంకుస్థాపన రాళ్లను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పిఠాపురం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పట్టణంలో పిఠాపురంలో మౌలిక సదుపాయాలు పిఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరకు శంకుస్థాపన స్టోన్స్ తొలగిస్తున్న దానిపై వివరణ కోరుతూ మున్సిపల్ కమిషనర్ వారికి వినతి పత్రం అందజేశారు. అది ఒకసారి తేల్చండి ఇలా వెనక్కి బిల్డర్ అది ఆ స్టోన్ కాబట్టి స్టోన్ ఎట్టుకోలే రాయి స్టోన్ పిఠాపురం పురపాలక సంఘానికి సంబంధించి 2014 నుంచి 19 వరకు ఎస్వీఎస్ఎన్ వర్మ గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పిఠాపురం పట్టణంలో చాలా దిక్కుల అభివృద్ధి చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. దానికి సంబంధించి శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అలాగే అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం లేదంటే వాళ్ళ యొక్క కక్షపూర్తి దారునో తెలియదు, కానీ చాలా శిలాఫలకాలు వర్మ గారి పేరు కనబడకూడదనే ఉద్దేశంతో శిలాఫలకాలను కూడా అట్లా పడగొట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉన్న ఎలక్షన్ టైంలో పడిపోయిందని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి శిలాఫలకం మున్సిపల్ ఆఫీస్ బయట గేట్ బయట ఎడం పక్క ఉంది. అది ఒక వెహికల్ గుద్దీసి పడిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు అడిగితే బయటకు వచ్చింది. అది ఎవరు పడగొట్టారు ఏంటని చెప్పి కమిషనర్ గారిని దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే అది వెంటనే దాన్ని నిర్మించి మళ్ళీ దాని మీద ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా వివరణ తెలుసుకుండి ఒక విషయం చెప్పడం జరిగింది. ఈరోజు కోట వెనకెళ్తున్నటువంటి సత్యంతల గుడి దగ్గర కూడా ఒక శిలాఫలకాన్ని పడగొట్టడం జరిగింది. అంటే ఇది కక్షపూర్తిగా చేస్తున్నారా లేకపోతే వర్మ గారి పేరు కనబడకూడదని చేస్తున్నారా అన్న విషయం తెలియట్లేదు.
ఇది ఎవరు చేస్తున్నారో ఏంటనే విషయాన్ని ఈరోజు కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. అంటే గత ప్రభుత్వ పాలకులు చేస్తున్నారో ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఇది వెంటనే తక్షణమే చర్యలు తీసుకోండి. శిలాఫలకాలు మళ్ళీ పునర్నిర్మించి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం మాదాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్లో నిలిచిపోయిన నీరు సుమారు 20 గ్రామాల ప్రజల రాకపోకలకు అవస్థలు పట్టించుకొని అధికారులు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆదేశాల మేరకు యువ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ కందుల బద్రీనాథ్ భీమ్నగర్ వీధిలో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కందుల బద్రీనాథ్ మాట్లాడుతూ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజాసేవే లక్ష్యంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు. ఆయన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారని వెల్లడించారు. ఫోన్ పే చేసి మార్నింగ్ 7 గంటలు అన్నారు కానీ వర్షాకాలంలో అధికంగా ఉండే దోమల కాటుకు గురి కావద్దని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు సద్గురు దత్త పాలిక్లినిక్లో వృద్ధులకు దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కలుషిత నీటి వల్ల వ్యాధులు సంభవిస్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ శర్మ తెలియజేశారు. స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో నిరుపేద వృద్ధ మహిళలకు, నిస్సహాయులకు ఈ రాబోయే వానాకాలం సీజన్ వ్యాధుల గురించి చెప్తూ మరియు వారికి ఈ కాలాన్ని ఎలా బేర్ చేయాలనే విధంగా ఈ దోమల నుండి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే దీంతో వాళ్లకు దోమతెరలు మరియు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి అవి ఇస్తూ నేనేం చెప్పానంటే ఈ వాటర్ అనేది చాలా కంటామినేటెడ్ వాటర్ వస్తున్నది ఇప్పుడు. అంటే ఈ కాలంలో కూడా వాటర్ కంటామినేషన్ కామను, కలరా, విరేచనాలు అనేవి కామన్గా వస్తుంటాయి. ఇప్పుడే మనం చూసాము ఆ పక్క కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలరా అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి మన కర్నూలులో ఇంతవరకు ఒక కేసు కూడా రాలేదు. కానీ మనం జాగ్రత్త పడుతున్నారు అధికారులు. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు కాచల్లార్చిన నీళ్లు తాగితే ఖచ్చితంగా నీటి ద్వారా వచ్చే కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు. అవి ఏమంటే కలరా, టైఫాయిడ్, తర్వాత పసరికలు, ఈ 3 వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇవి వాటర్ ద్వారా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తాయి. ఇదే టైంలో దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని బెడ్షీట్స్ వృత్తాభక్తిగా సింబాలిక్గా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ బెడ్షీట్స్ వాళ్ళు కప్పుకోవాలని, దోమతెరలతో వాళ్ళు పడుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దోమలు కలిసి మెయిన్గా మలేరియా, డెంగీ ఫీవరు, మెదడువాపు వ్యాధి ఇన్సిడెన్స్ కొంచెం తగ్గింది. కానీ డెంగీ, మలేరియా రోజు రోజుకు పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్, డెంగీ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరమైంది. ప్లేట్లెట్ పడిపోవడము వాళ్ళకు చాలా కష్టమవుతుంది. కాబట్టి డెంగీ ఫీవర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో విషజ్వరాలన్నీ ఆల్రెడీ ప్రారంభమైనాయి. రేపో మాపో తెలంగాణ మన పక్కనే ఉంది కాబట్టి మనకు వ్యాపిస్తుంది. కాబట్టి వీళ్ళను ఎవరికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోవాలి.
కాబట్టి ఆరోగ్య సూత్రాలు వాళ్ళు ముఖ్యంగా పోషక విలువలు ఉండే ఆహారాలు అంటే పళ్ళు, ముఖ్యంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి తినొచ్చు. ఎగ్ అవైలబిలిటీ ఉంటే కానీ డైలీ ఒక వారానికి ఒక ఎగ్ తిన్నా పర్వాలేదు. మెయిన్గా యాపిల్ ఫ్రూట్స్, పపాయ ఫ్రూట్స్ ఇట్లాంటివి తినాలని, ఈ వీళ్ళను కాపాడుకోవాలా. వచ్చే ఈ సీజనల్ వ్యాధులలో మెయిన్గా వచ్చేటివి ఏమంటే జలుబు, దగ్గు అలాంటివి వైరల్ ఫీవర్స్ వస్తాయి, మరియు డెంగీ, మలేరియా ఫీవర్లు వస్తాయి. ఇవే కాకుండా విరేచనాలు వీధులు కొట్టుకొని పోతాయి అవి ఆ వాటర్ కానీ కంటామినేట్ అయిందంటే. కాబట్టి ఊర్లు కలరాకు బలయ్యేటివి. కానీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. కానీ వాటర్ కానీ వీళ్ళు ఓపికతో కాచి చల్లార్చిన నీళ్లు పిల్లలు పెద్దలు తాగినారంటే తప్పక వాటర్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. సో ఇటువంటివి మరిన్ని కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేస్తుంటాము. మన కర్నూలు ప్రజలను ఉద్దేశించి నేను ఇదే కోరుకుంటాను. థ్యాంక్ యూ. కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.